నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను దుర్గా. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్కి లైన్ క్లియర్ అయింది. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ అనుమతినిచ్చారు. గవర్నర్ కు 121 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందజేశారు విజయ్. వీసీకే, కాంగ్రెస్, ఐయుఎంఎల్, లెఫ్ట్ పార్టీల లేఖలను గవర్నర్ కు అందజేశారు విజయ్. ఇక దీంతో మ్యాజిక్ ఫిగర్ దాటడంతో ప్రభుత్వం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు గవర్నర్. రేపు ఉదయం 11 గంటలకు తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఇప్పటికే చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. లోకేష్, చెప్పండి. సో గవర్నర్ నుంచి కూడా ఆమోదం లభించింది. రేపు ఉదయమే విజయ్ ప్రమాణ స్వీకారం అంటున్నారు. మరి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అంటే ఎస్ అనే సమాధానం తమిళనాట వినపడుతుంది. ఇటు విజయ్ సంబంధించినటువంటి అభిమానులు, టీవీకి సంబంధించినటువంటి కార్యకర్తల్లో ఆనంద ఉత్సాహాలకి అడ్డు లేదు. ఎక్కడ చూడు సంబరాలు జరుపుకుంటున్నారు. మొత్తానికి ఇటు గవర్నర్ దగ్గర నుండి కూడా విజయ్ ని యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ అపాయింట్మెంట్ చేస్తున్నాననేటువంటి స్పష్టమైనటువంటి అధికారిక ప్రకటన వచ్చిన వెంటనే కూడా వీళ్ళ ఆనంద ఉత్సాహాలు పూర్తిగా కూడా అంబరాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే కూడా ప్రతి చోట కూడా అంటే టీవీకే కార్యాలయం దగ్గర నుండి కూడా గెలుపొందినటువంటి అన్ని నియోజకవర్గాల దగ్గర నుండి కూడా అభిమానులు పెద్ద ఎత్తున కోలాహలము, టపాకాయలు కాల్చినటువంటి సంబరాలు జరుపుకుంటారు. రేపే సీఎం గా విజయ్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా ఖరారైంది. అందుకు వేదిక కూడా దాదాపు 3 రోజుల క్రితమే ఫిక్స్ అయినటువంటి వేదికే అదే కన్ఫర్మ్ చేశారు. ఏదైతే నెహ్రూ ఇండోర్ స్టేడియం గా దాదాపు ఇప్పటికే ఏర్పాట్లు 80% అక్కడ పూర్తయినటువంటి దాఖలాల నేపథ్యంలోనే 20% ఆఫ్ వర్క్స్ ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో అవన్నీ కూడా ఇవాళ నైట్ కే ఫినిష్ చేసి రేపు ఉదయం 10 గంటలకల్లా కూడా సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడానికి అన్ని సన్నాహాలు టీవీకి సంబంధించినటువంటి నేతలు అక్కడ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. మరోవైపు గవర్నర్ అపాయింట్మెంట్ అయిన తర్వాత కూడా ఒక్కసారిగా సీఎం గా కూడా అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఇటు కాన్వాయ్ కూడా కల్పించడం జరిగింది. రేపు ఆ ఏర్పాట్లకు సంబంధించినటువంటి పూర్తిగా అనుమతులు కూడా ఇటు సిఎస్ నుంచి కూడా లభించడంతో టీవీకి సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య వర్గీయులందరూ కూడా అక్కడికి వెళ్లి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. అయితే ఉదయం క్రౌడ్ కంట్రోలింగ్ అనేది ఇటు సిటీ పోలీసింగ్ సంబంధించి పెద్ద సవాల్గా మారనుంది. ఇటు మొదటిసారి రాజకీయ పార్టీని స్థాపించి ఎంతో స్టార్డమ్ కలిగినటువంటి ఒక వ్యక్తి ఒక్కసారిగా కూడా ఇంత 108 స్థానాలు పొందడం, అదేవిధంగా మద్దతు కూడగట్టిన తర్వాత మొదటిసారిగా సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడం, అనేక అవాంతరాల నడుమ వాటన్నింటినీ ఛేదించి తాను అనుకున్నటువంటి లక్ష్యానికి గురిపెట్టుకుని అక్కడ ఖచ్చితంగా విజయం సాధించినటువంటి విజయ్ కి చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున అభిమానులు, అదేవిధంగా టీవీకి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇండోర్ స్టేడియం వద్దకు తండోపతండాలుగా తరలి వచ్చే పరిస్థితి ఉంటుంది. ట్రాఫిక్ కంట్రోలింగ్ కష్టతరంగా మారేటువంటి పరిస్థితులు ఉంటాయి. మరోవైపు వేదికలో ఏదైతే ఇండోర్ స్టేడియంలో కేవలం 8,000 మందికి మాత్రమే సిట్టింగ్ కెపాసిటీ కలిగినటువంటి వేదికగా చెప్పాలి. సో ఆ క్రౌడ్ కంట్రోలింగ్ లో ఏ విధంగా పోలీసులు సక్సెస్ అవుతారు అనేది చూడాలి. అదేవిధంగా విజయ్ ప్రమాణ స్వీకారం అనంతరం, అదేవిధంగా ప్రమాణ స్వీకారానికి రాబోయేటువంటి ముఖ్య నేతలు ఎవరు, ఇప్పటికీ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఏదైతే ముఖ్య నేత రాహుల్ గాంధీతో సహా ఇటు మల్లికార్జున ఖర్గేను కూడా ఆహ్వానించినట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు సిపిఎం, సిపిఐ పార్టీల సపోర్ట్ కూడా తీసుకున్నటువంటి విజయ్ ఆ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ నాయకులను కూడా ఇన్వైట్ చేసేటట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. మరోవైపు తాను మద్దతు కూడగట్టినటువంటి వీసీకే అధినేత కావచ్చు, అదేవిధంగా ఐయుఎంఎల్ అధినేతతో సహా అక్కడ ఉండేటువంటి లోకల్ లీడర్, అదేవిధంగా ఎక్స్ సీఎం అయినటువంటి స్టాలిన్ ను కూడా ఆహ్వానిస్తారని సమాచారం అందుతుంది. సో వీళ్ళందరిది అంటే ఎవరిని కూడా దూరం చేసుకోవడం కాదు, లేదా తనకు ఎవరైతే అవాంతరాలు సృష్టించారో వాళ్ళని కూడా దూరం చేసుకోకుండా ప్రతి ఒక్కరిని ఆహ్వానించాలనేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు సో మొత్తం మీద ఈ ప్రమాణ స్వీకారానికి అయితే మాత్రం వేదిక అయితే మాత్రం ఫుల్ ఫ్లెడ్జెడ్ గా తయారవుతుందని చెప్పే సమాచారం అయితే మనకు అందుతుంది. రైట్ లోకేష్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్. కేరళ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? రేసులో ఉన్న నేతల్లో కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గు ఎటువైపు? ఇటు ఢిల్లీలో, అటు తిరువనంతపురంలో ఇప్పుడిదే హాట్ టాపిక్. రేపటితో కేరళ ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగుస్తుంది. ఇక అధిష్టానం నిర్ణయం కోసం పార్టీ నేతలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, విపక్ష నేత విడి సతీషన్తో పాటు మరో సీనియర్ నాయకుడు సీఎం రేసులో ఉన్నారు. అధిష్టానం పరిశీలకులు అజయ్ మాకెన్, అలాగే ముకుల్ వాస్నిక్ నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో వేర్వేరుగా మాట్లాడి అభిప్రాయాలు సేకరించి హైకమాండ్కు నివేదిక ఇచ్చారు. దీని ఆధారంగా ఖర్గే, రాహుల్ తుది నిర్ణయం తీసుకున్నారు. కేరళ ముఖ్యమంత్రి అభ్యర్థిపై త్వరలోనే అధిష్టానం నుంచి ప్రకటన వస్తుందన్నారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి.
గడిచిన 2-3 రోజులుగా కేరళలో జరుగుతున్న ఆందోళనలపై ఆమె విచారం వ్యక్తం చేశారు. అది కాంగ్రెస్ కల్చర్ కాదన్నారు. Last 2-3 days there are some over enthusiastic workers and some unruly incident happened in Kerala. People have given us landslide majority and those unruly incidents are not our Congress culture. So we are requesting all the workers to stop this kind of activity. And also very soon, I think in due time, we will get the final decision by our High Command and we are waiting for that. పశ్చిమ బెంగాల్లో కాషాయ శకం మొదలైంది. రాష్ట్రంలో మొట్టమొదటి బీజేపీ ప్రభుత్వం కొలువు తీరింది. బెంగాల్ 9వ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆర్ఎన్ రవి ఆయనతో ప్రమాణం చేయించారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ సహా 20 మంది ఎన్డీఏ ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, ఎన్డీఏ కీలక నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సీఎం సువేందు అధికారితో పాటు 5గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దిలీప్ ఘోష్, అగ్నిమిత్ర పాల్, నితీష్ ప్రమాణిక్, అశోక్ కీర్తనియా, క్షుదిరామ్ తుడుతో మంత్రులుగా ప్రమాణం చేయించాడు బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి. సువేందు అధికారి ప్రమాణ స్వీకారంలో ఓ ఆసక్తికర సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. బెంగాల్ బీజేపీ కురువృద్ధ నేత మఖన్లాల్ సర్కార్ కాళ్లు మొక్కారు ప్రధాని మోదీ. ప్రమాణ స్వీకార వేదికపై సర్కార్కు శాలువా కప్పి సత్కరించిన ప్రధాని ఆయన్ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన మమతా బెనర్జీ ఎట్టకేలకు తన పరాజయాన్ని అంగీకరించారు. రాష్ట్రంలో బీజేపీ సర్కార్ కొలువుదీన నేపథ్యంలో తన ఎక్స్ బయోను అప్డేట్ చేశారు. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపక చైర్పర్సన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి 15, 16, 17వ విధానసభ అని మార్చుకున్నారు. అంతకుముందు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అని మాత్రమే ఉండేది. ఇక బీజేపీని వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు మమతా బెనర్జీ. ఇక మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిరక్షణ కమిటీ. విజయవాడలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ నిర్వహించారు. 10 కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయాలని పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. ఇక పీపీపీ విధానం అమలు చేస్తే వైద్య విద్య ఖరీదై పేద మధ్యతరగతి విద్యార్థులకు నష్టం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీల ముఖ్య నేతలు, మేధావులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీలు 12 అంటే 10 పీపీపీ ఉన్నాయి కాకుండా ఇంకో 2 మెడికల్ కాలేజీలు ప్రారంభం కాకుండా ఉన్నాయి. 12 మెడికల్ కాలేజీలు కొన్ని వందల వేల కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి జాతీయ సంపదని వృధా చేసేటువంటి హక్కు చంద్రబాబు నాయుడు గారికి ఎవరిచ్చారని అడుగుతా ఉన్నాను. అభివృద్ధి గురించి మాట్లాడే వాళ్ళు చేయాల్సిన పనేనా ఇది? ఎవరన్నా తలనొప్పి వచ్చినా మందులు వేసుకోవడానికి భయపడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. అలాంటిది ప్రభుత్వ రంగంలో ఈ 10 మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు వస్తే ఎంతో ఉపయోగకరంగా సామాన్య ప్రజలకు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక దీంతో వస్తే, మేము అధికారంలోకి వస్తే మీ కాలేజెస్కి ఒకవేళ టెండర్స్ ఎవరన్నా వస్తే వాటన్నిటినీ రద్దు చేస్తాం అన్నటువంటి దానికి భయపడ్డారో తెలియదు. కానీ కామ్గా ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ మొదలుపెట్టారు 15 రోజుల నుంచి కాలేజెస్ని పీపీపీ ద్వారా చేస్తామని. పీపీపీతో దానికి టెండర్స్ వచ్చి దాన్ని తీసుకుంటే వాళ్ళకి 2 ఏళ్ల పాటు జీతాలు ఫ్రీ, తర్వాత వీళ్ళకి మెయింటెనెన్స్ ఫ్రీ, అన్నీ ఫ్రీ గవర్నమెంట్ ఇస్తామని చెప్పినా సరే రాని పరిస్థితి. విజయవాడలో నిర్వహించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ సమావేశంలో మాజీ మంత్రి పేర్ని నాని చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఒకే రోజు 17 కాలేజీలకి శంకుస్థాపన చేయగానే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ఇది మాదే, మేమే పంపించాం మోడీకి, ఇప్పుడు వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి నేనంటున్నాడు అంటాడు. ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయటం మా వల్ల కాదు,
మేము చేయలేము, మా ప్రభుత్వం వల్ల కాదు అని చెప్పని స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ప్రభుత్వం, స్టేట్మెంట్ ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ మంత్రి అటువంటి ఆలోచనలో ఉన్నవాళ్ళు వస్తే మాత్రం మాది అని మాట్లాడతారు. ఇక అమరావతి భూసేకరణపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ కు భూములు ఇవ్వకపోయినా ప్రభుత్వం బలవంతంగా భూములు తీసుకునేందుకు ప్రయత్నిస్తోందని వాపోయారు. భూమితో తమకున్న అనుబంధాన్ని విడదీస్తున్నారని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. 2015లో భూములు ఇచ్చిన తమకు ఇప్పటికీ ఫ్లాట్లు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో జరిగిన చర్చా వేదికకు అమరావతిలోని పలు గ్రామాల రైతులు హాజరై భూసేకరణకు వ్యతిరేకంగా గళం వినిపించారు. నెల అవుతుంది, లెక్కించేసి నోటిఫికేషన్లు ఇచ్చారు. 80% మొత్తం భూమి మొత్తం రోడ్డు కింద పోతుందండి. తో సంబంధం వీడలేక వాస్తవంగా ఇప్పుడు దాకా పూలింగ్ కూడా ఇవ్వలేదు. దాన్ని 1,00,000 సమస్యలు పెట్టినా కూడా తట్టుకొని ఇప్పుడు దాకా ఆగలిగాము. ఈ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత గుండె జారిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వాళ్ళ దగ్గర నుంచి కలిసినా కూడా ఎవరి కాళ్ళు అనుకూలంగా అయితే మాకైతే ఎవరు భరోసా ఇవ్వలేదు. ఇప్పుడు మాకు రోడ్లు ఇప్పుడు మేము ఇవ్వచ్చు అండి, 1 ఎకరం పొలం ఇవ్వచ్చు, కానీ 12 సంవత్సరాల క్రితం ఇచ్చిన వాడికి ఇంతవరకు ఫ్లాట్ లేదండి. వాళ్ళని చూస్తా మేము ఎలా ఇస్తాం? ఇప్పుడు ఏదైనా ఒక 100% ఇచ్చిన ఊర్లు ఉన్నాయి, చిన్న విలేజ్లు ఉన్నాయి. ఒక విలేజ్ని డెవలప్ చేసి అతనికి రోడ్డు వేసి అతనికి ఫ్లాట్ ఇచ్చి అది చూసి మేము ఇస్తాం కదా. ఇంతవరకు ఎక్కడా కూడాను 2-3 తప్పితే ఈ కట్టుకున్న దాఖలాలు లేవు ఇల్లు. చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఎన్నికల ముందు చంద్రబాబు చూపించిన మేనిఫెస్టో ఏమైందన్నారు. మంత్రులు సింగపూర్ పర్యటనల కేవలం షికారు కోసమేనని ఎద్దేవా చేశారు. సోషల్ మీడియాలో పోస్టులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతమందిని అరెస్టు చేసినా తగ్గేది లేదన్నారు అంబటి రాంబాబు. ఎన్నికలకు ముందు మోసపూరితమైన గాడిలు చేయటం, ప్రజలను నమ్మించడం, అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చిన తర్వాత వెన్నుపోటు పొడవటం, ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారనే విషయాన్ని నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇలా ఒక దౌర్భాగ్యమైనటువంటి పాలన ఇవాళ చూస్తాం మనం. వ్యవసాయదారుల పరిస్థితి ఏంటండి? అది దేనికైనా గిట్టుబాటు ధర ఉందా? ఒక పంట కాకపోతే ఒక పంట అన్నా, ఏ పంటకి గిట్టుబాటు ధర లేక కొనేవాడు లేక బజార్లో పడేస్తున్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్ ముందు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త హరికృష్ణపై అకారణంగా దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండు టెండర్ను లెక్క చేయకుండా రోడ్డుపై బైఠాయించి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నిరసన చేపట్టారు. పొదలకూరు ఎస్ఐ హనీఫ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ధర్నాలు చేస్తే నాన్ బెయిలబుల్ కేసులు పెడతామని ఎస్ఐ బెదిరిస్తున్నారని మండిపడ్డారు. అకారణంగా పోలీసులు కొడితే తిరగబడాలని కాకాని గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అనేటువంటిది సీరియల్లో ఇస్తానని చెప్పేటువంటి చంద్రబాబు ఈరోజు దానికి సంబంధించి వాళ్ళకి సీరియల్లో ఇవ్వకుండా లంచం తీసుకొని ఆ లంచంతో సంతృప్తి పడకుండా మీరు వెళ్ళి తెలుగుదేశం పార్టీ నాయకులు అడిగితేనే ఇస్తానని చెప్తే మాకు తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి మేము వెళ్ళము అంటే దాని మీద ఎస్ఐ వాళ్ళ మీద చేయి చేసుకుంటాడు, వీడియో కాల్లో చూపిస్తాడు. సోమిరెడ్డికి నేను ఛాలెంజ్ విసురుతున్నా, నువ్వు ఏదో ఎత్తుకుని తిరగడం కాదు. ఆ ఉదయగిరి నారాయణ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఆ రోజు అధికారం ఉన్న మాకు కానీ ఏదైనా సంబంధం ఉందని చెప్పి నువ్వు తినిపించేటువంటి దమ్ము ధైర్యం నీకుందా అని చెప్పి నేను అడుగుతున్నా. ఈవీఎం మోసాలతోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు మాజీ మంత్రి రోజా. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వారి బండారం బయటపడుతుందన్నారు. తిరుపతి గంగమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తమిళనాడులో నటుడు విజయ్ రాజకీయ ప్రస్థానాన్ని ప్రస్తావించిన ఆమె ప్రజలు అవకాశం ఇస్తే ఆయన సీఎం కావచ్చని అన్నారు. జగన్, విజయ్ మధ్య ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పోలికలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. తిరుపతి లడ్డూను కూడా చంద్రబాబు అపవిత్రం చేశారని మండిపడ్డారు ఆర్కే రోజా. దొంగ ఈవీఎంలను మ్యానిపులేషన్ లేకుండా ప్రజల ఓట్లతో రమ్మని చెప్పండి, అప్పుడు తెలుస్తుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మీకు అర్థమైపోతుంది కూటమి ప్రభుత్వం విజయం ప్రజా విజయమా లేకపోతే ఈవీఎంల మ్యానిపులేషన్ అనేది మీకు అర్థమవుతుంది. ఎన్నికల ప్రచారంలో విజయ్ జగన్ ఉన్న ఫోటోకు అభిమానిస్తే చాలా ప్రేమగా దాన్ని ఎత్తి చూపించడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్
పక్క రాష్ట్రంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఫోటో పట్టుకోవాల్సిన అవసరం లేదు. అయినా పట్టుకున్నారంటే అర్థం ఏంటి? జగనన్న లాంటి నాయకత్వం నేను ఇస్తాను అని ఆయన చెప్పకనే చెప్పాడు. ఇక రేపు హైదరాబాద్ లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ మేరకు ప్రధాని పర్యటన షెడ్యూల్ విడుదలైంది. రేపు మధ్యాహ్నం 1:10 బెంగళూరు నుంచి విమానాశ్రయం నుంచి ప్రధాని మోదీ బయలుదేరి 2:20 బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. 2:25 బేగంపేట నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 2:55 హైదరాబాద్ HICE చేరుకోనున్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటల నుంచి 3:30 గంటల వరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు మోదీ. ఇక 3:35 కార్యక్రమ వేదిక నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి 3:40 హైటెక్ సిటీలోని సింధు హాస్పిటల్ చేరుకోనున్నారు. 4:20 సింధు హాస్పిటల్ నుంచి బయలుదేరి 4:45 బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు ప్రధాని మోదీ. సాయంత్రం 4:45 నుంచి 6:15 వరకు రిజర్వ్ సమయంగా నిర్ణయించారు. సాయంత్రం 6:30 నుండి 7:10 వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక రాత్రి 7:10 బహిరంగ సభ నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి 7:15 బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి 7:20 బేగంపేట విమానాశ్రయం నుండి బయలుదేరి 9:20 గుజరాత్లోని జామ్నగర్ విమానాశ్రయానికి చేరుకుంటారు ప్రధాని మోదీ. ఇక ప్రధాని మోదీ సభకు సర్వం సిద్ధం చేశామన్నారు మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి. పటిష్ట బందోబస్తు మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ కొనసాగుతుందన్నారు. బహిరంగ సభ పరిసర ప్రాంతంలో పోలీసుల నిఘా ఏర్పాటు చేశామని 2620 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తును నిర్వహిస్తున్నట్లు తెలిపారు సిపి సుమతి. ఆదివారము 10వ తారీఖు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ లో పరేడ్ గ్రౌండ్స్ లో వాళ్ళ పార్టీకి సంబంధించిన పబ్లిక్ మీటింగ్ ఒకటి ఆర్గనైజ్ చేయబడి ఉంది. పార్టీ తరఫు నుంచి ఆర్గనైజర్స్ ఆర్ ఫ్రమ్ ద పార్టీ 2620 మంది సిబ్బందితో పోలీస్ సిబ్బందితో రేపు ఎలాబరేట్ లా అండ్ ఆర్డర్ అండ్ ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ చేసి ఉన్నాము. తెలంగాణలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పట్టపగలు కరీంనగర్ నడిబొడ్డున బంగారం దోపిడీ చేస్తే దిక్కులేదని మండిపడ్డారు. రిటైర్డ్ ఐపీఎస్ భార్యను హత్య చేస్తే నిందితులను ఇంతవరకు పట్టుకోలేదని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల మీద దాడి చేస్తే ఆపే పరిస్థితి లేదని, కానీ అరెస్టుల మీద అరెస్టులు చేస్తున్నారని సీరియస్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. చేయాల్సిన పని చేస్తలేరు. కరీంనగర్లో గోల్డ్ షాప్లో దొంగలు పడితే ఎవరో చెప్తున్నారు, బయట సోషల్ మీడియాలో కనబడతా ఉన్నాయి వార్తలు. ఆ బంగారం దొంగతనం చేసిన దొంగలంటే దేశం విడిచి పారిపోయినట్టు ఇప్పటికే. వాడిని పట్టుకోరా అంటే శాత కాదు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి గారు రాత్రి పోయి రోడ్ల మీద నిలబడితే పోకిరీలు వచ్చి ఒక మహిళ మీద ఏ రకమైన ప్రయత్నం చేసిండ్రో ఆమెనే పోలీస్ కమిషనరే సోషల్ మీడియాలో పెట్టుకున్నది. అంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో మనకు అర్థమవుతా ఉంది. తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పోలీస్ శాఖ తూతూ మంత్రంగా పనిచేస్తోందన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు బాలికపై అఘాయిత్యానికి పాల్పడితే పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి బండి సంజయ్ లోపాయికారు ఒప్పందం వల్లే బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ్ కేసును నీరుగారుస్తున్నారా అని ప్రశ్నించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఎంత ఘోరమయ్యా అంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు ఈ అమ్మాయితోని చాటింగులు, ఈ అమ్మాయితోని విపరీతంగా మానసికంగా వేధించడం, ఈ అమ్మాయి మీద 3 సార్లు అత్యాచార యత్నం చేసినట్టుగా మాకు వస్తున్న సమాచారం. ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఉండే ఇంటెలిజెన్స్ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఏం చేస్తున్నది? అంటే మొయినాబాద్ల ఫామ్ హౌస్ల మీద దాడి చేస్తారు కదా, ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎందుకు మీకు తెలియలేదు? నేను ఇవాళ సైబరాబాద్ పోలీసులను తెలంగాణ పోలీసులను అడుగుతా ఉన్నా. అంటే ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినందుక, లేకపోతే బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి అవినాభావ సంబంధం ఉన్నందుక? మీరు ఈ విషయాలు తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఏపీలో పోలీస్ రాజ్ నడుస్తోందని, ప్రజాస్వామ్యం లేదని మండిపడ్డారు మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి.
కూటమి అక్రమాలు అవినీతిని ప్రశ్నిస్తే జైళ్లకు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను గాలి కుదిలేసి చంద్రబాబు నియంత పాలన చేస్తున్నారని ఫైర్ అయ్యారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఒక ప్రజా సమస్య మీద ఒక సామాన్య మానవుడిగా తన గొంతెత్తి మాట్లాడితే రివార్డ్ ఇస్ ది జైల్, రివార్డ్ ఇస్ ది లాఠీ. చూస్తున్నాం మనం ఇది ఈ ప్రపంచంలో. కిమ్ జాంగ్ ఉన్ చూసాం, హిట్లర్ని చూసాం, ఖొమేనీని చూసాం. ఆ రాజ్యం మీరు ఇక్కడ స్టోనేజెస్ బ్యాక్ తీసుకుపోతున్నారా? ఇది నేషనల్ లెవెల్లో డిబేట్ జరగాల్సినటువంటి విషయం. ఇట్ ఈస్ నాట్ ది ఇష్యూ. ఒక్క వైఎస్ఆర్సీపీకి సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఇది ప్రజాబాహుళ్యానికి సంబంధించిన విషయం. ప్రజలందరూ కళ్ళు తెరవాల్సిన విషయం. మీడియా మిత్రులారా, మీకు అందరికి దండం పెట్టి మళ్ళీ చెప్తున్నాను, టేక్ ఇట్ టు ది కామన్వెల్త్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ది స్టేట్. ఒమన్లో ఇబ్బందులు పడ్డ మహిళను రక్షించినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్కు సినీ నటి పూనం కౌర్ కౌంటర్ ఇచ్చారు. ఈ హంగులన్నీ జనం దృష్టి మరల్చడానికేనంటూ ట్వీట్ చేసిన పూనం కౌర్ ముందుగా సుగాలి ప్రీతి తల్లికి ఇచ్చిన మాట నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో కనిపించే హంగులను నమ్మొద్దని, ఇవన్నీ ప్రజల దృష్టిని మళ్లించడానికే అంటూ పూనం కౌర్ విమర్శించారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ ను ఉద్దేశించి పూనం చేసిన ఈ డైరెక్ట్ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. తిరుపతిలో జనసేన పార్టీ సర్వసభ్య సమావేశం గందరగోళంగా మారింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా అధ్యక్ష పదవి కోసం కడప, చిత్తూరు జిల్లాల జనసేన నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది. వైఎస్ఆర్ జిల్లా కడపలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఓ సర్కిల్ పేరు విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం నెలకొంది. దీంతో ఇరు వర్గాలు ఘర్షణకి దిగాయి. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని చెదరగొట్టారు. మరోసారి ఎలాంటి గొడవలు జరగకుండా భారీగా మోహరించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు చెబుతున్నారు పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నూతనంగా నిర్మించిన కోర్టు సముదాయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లేసాగిల్ ప్రారంభించారు. నూతన కోర్టు హాళ్లు, ఆధునిక సదుపాయాలను న్యాయమూర్తులు పరిశీలించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత స్వాగత ప్రసంగం చేసి భవన నిర్మాణ విశేషాలను వివరించారు. న్యాయ వ్యవస్థలో ఆధునిక మౌలిక వసతుల ప్రాముఖ్యతపై న్యాయమూర్తులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిపాలనా న్యాయమూర్తి భట్టు దేవానంద్, న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ రఘునందన్ రావు, చక్రవర్తి, సుమతి, న్యాపతి, విజయ్ పాల్గొన్నారు. ఇక రెండో రోజు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే ఇంటికి వెళ్లారు డీజీపీ సివి ఆనంద్. తనూజ హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అఖిల భారత సర్వీస్ అధికారులుండే ప్రాంతంలో నేరం జరగడంతో పోలీసులు హై అలర్ట్ అయ్యారు. నిందితుల కోసం పోలీసు బృందాలు ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. ఇండో నేపాల్ బార్డర్లో హైదరాబాద్ పోలీసులు మాటు వేశారు. నేపాల్తో సరిహద్దు పంచుకునే అన్ని చెక్పోస్టుల వద్ద పోలీసులు నిఘా పెంచారు. నిందితురాలు పని మనిషి కల్పనకు గతంలోనే నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. కరీంనగర్ జ్యువెలరీ షాప్ చోరీ కేసులో పురోగతి లభించింది. బెంగాల్లో ఓ నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. దోచుకున్న బంగారాన్ని బెంగాల్లో విక్రయించినట్టు తెలుస్తోంది. ఓ నిందితుడితో పాటు అతడి నుంచి బంగారం కొన్న వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మిగతా 4 నిందితుల కోసం గాలిస్తున్నారు. 5 నిందితులతో పాటు దోపిడీ చేసిన బంగారాన్ని కూడా తీసుకొచ్చే పనిలో నిమగ్నమయ్యారు. ఈ కేసులో మొత్తం దొంగల వివరాలు సేకరించారు పోలీసులు. ఇక హైదరాబాద్ రోడ్లపై ప్రాణాపాయం కలిగించే విధంగా బైక్ స్టంట్లు చేస్తూ మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న 6 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతకాలంగా అత్తాపూర్ నుండి ఆరాంఘర్ మధ్య ప్రధాన రహదారులపై కొందరు యువకులు ద్విచక్ర వాహనాలతో ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు కేవలం తమ ప్రాణాలనే కాకుండా పాదచారుల మరియు ఇతర వాహనదారుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నారు. ట్రిపుల్ రైడింగ్, జిగ్జాగ్ డ్రైవింగ్ వంటి స్టంట్లు చేస్తూ వాహనాల నుండి నిప్పురవ్వలు వచ్చేలా రాపిడి చేస్తూ వీరంగా సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు 6 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇక వీరి నుండి 2 ద్విచక్ర వాహనాలను, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లాలో విషాదం నెలకొంది. ఆర్ఎంపీ వైద్యం వికటించి బాలిక మృతి చెందింది. బుట్టాయిగూడెం మండలం కోరసావారిగూడెంకు చెందిన సంగీత అనే 8 ఏళ్ల బాలికకు జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు ముందుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. అనంతరం జీడిపూడికి చెందిన ఆర్ఎంపీ వైద్యులు రమేష్ వద్ద 3 రోజుల పాటు చికిత్స చేయించారు. ఆ తర్వాత
దోరమామిడిలోని ఓ ప్రైవేట్ ల్యాబ్లో పరీక్షలు నిర్వహించి ప్లేట్లెట్స్ తగ్గినట్టు చెప్పాడు. అయితే అప్పటికే బాలిక ఆరోగ్యం విషమించడంతో జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో రాజమండ్రికి తీసుకువెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో బాలిక మృతి చెందింది. ఈ నెల 5న బాలిక మరణించగా 6వ తేదీన సమాచారం అందుకున్న డిప్యూటీ డిఎంహెచ్ఓ సురేష్ విచారణ చేపట్టారు. విచారణలో ఆర్ఎంపీ వైద్యుడు అనుమతులు లేకుండా ఆసుపత్రి నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. అలాగే దొరమామిడిలో టెస్టులు నిర్వహించిన ప్రైవేట్ ల్యాబ్కు సరైన అనుమతులు లేవని తెలిసింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆసుపత్రి ల్యాబ్ను సీజ్ చేశారు. ఇక పోలవరం జిల్లా రంపచోడవరం సమీపంలో బస్సు ప్రమాదం జరిగింది. భద్రాచలం హైవేపై సూపర్ లగ్జరీ బస్సు బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులకి గాయాలయ్యాయి. బాధితులను రంపచోడవరం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులున్నారు. నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. వర్ని మండలం జాకోరా క్రాస్ రోడ్లో టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఇసుక లోడుతో వచ్చిన టిప్పర్ అదుపు తప్పి ఆగి ఉన్న బస్సును వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. బాధితులను వర్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఖమ్మంలో ట్రైనింగ్ ఇస్తోన్న ఓ ఇంగ్లీష్ టీచర్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. మమతా రోడ్డులోని శ్రీ చైతన్య ఒలింపియాడ్ క్యాంపస్లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తుండగా ప్రముఖ ఇంగ్లీష్ టీచర్ గారపాటి జయరాజు హార్ట్ స్ట్రోక్తో అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా విషాద వాతావరణం ఏర్పడింది. ఆయన కుప్పకూలిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మధిరకు చెందిన జయరాజ్ మృతి పట్ల ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా బాబా సాహెబ్ పల్లిలో కిడ్నాప్ కలకలం రేపింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్కు టీడీపీ నేతలు ప్రయత్నించారు. కదిరి టీడీపీ ఎమ్మెల్యే కందికోట అనుచరులతో రియల్ ఎస్టేట్ వ్యాపారి మహబూబ్ పాషాకు లావాదేవీలు ఉన్నాయి. ఆర్థిక విభేదాలతో కిడ్నాప్కు యత్నించారు టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు. వ్యాపారి ప్రతిఘటించడంతో టీడీపీ గూండాలు పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్ రంగస్వామి ఈ నెల 13న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 30 సీట్లు ఉన్న పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో 18 స్థానాలు గెలుచుకొని ఎన్డీఏ విజయం సాధించింది. శుక్రవారం కూటమి నేతలు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ, రంగస్వామి, నమశివాయం, అన్నా డీఎంకే కార్యదర్శి అన్బళగన్, ఎల్జేకే అధ్యక్షుడు జోస్ చార్లెస్ మార్టిన్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఇక ఎన్ఆర్ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతగా సీఎంగా రంగస్వామిని, శాసనసభ పక్ష ఉపనాయకుడిగా నమశివాయంను ఎన్నుకున్నారు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించడమే లక్ష్యంగా కీలక ముందడుగు పడింది. అమెరికా, ఇరాన్ మరోసారి చర్చలకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. పాకిస్తాన్లోని ఇస్లామాబాద్కు ఇరు దేశాల ప్రతినిధులు వచ్చే వారం రానున్నట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి. సంఘర్షణలకు ముగింపు పలకడమే లక్ష్యంగా 14 పాయింట్ల అవగాహన ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేసే అవకాశం ఉందని ఆ కథనాలు వెల్లడించాయి. చర్చలు సానుకూలంగా సాగితే ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం మరికొంతకాలం పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తర కొరియా అణు విధానంలో కీలక మార్పులు చేసినట్లు కథనాలు వస్తున్నాయి. ఏదైనా దాడుల్లో కిమ్ మరణిస్తే తక్షణమే అణుదాడులు చేసేలా ఉత్తర కొరియా తన విధానాలను సవరించినట్లు తెలుస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ సహా అనేక మంది సీనియర్ నాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే ఉత్తర కొరియా ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.